కులం అంటే కులము అనేది ఒక్కటి క్వాలిఫికేషనా? అంటే అర్హత, సమర్థత, కమిట్మెంటు, పోరాటతత్వం ఇవేమీ అవసరం లేదా? ఇవాళ 2019 ఎన్నికల ముందు ఏం చెప్పారు? మాకు మెరుగైన ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి విభజన చట్ట హామీలు సాధిస్తామన్నారు. 22 స్థానాలు ఇచ్చారు మీకు. ఏం సాధించారు మీరు? ఇవాళ నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి చెప్పిన ప్రకారం విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు కావాల్సిన భూమి కేటాయింపులు మీ ప్రభుత్వం ఇప్పటిదాకా చేయలే. ఇవాళ అమరావతి కనెక్టింగ్ రైల్వే లైన్, రాజధాని ప్రాంతానికి గుంటూరు నుంచి విజయవాడ నుంచి కనెక్టింగ్ రైల్వే లైను 2700 కోట్ల రూపాయలతో అంచనా వేస్తుంటే కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు కేటాయింపు చేసింది ఈ బడ్జెట్లో. 1000 రూపాయలు. ఎవరి నిర్వాహకం అది? ఎవరి అసమర్థత అది? మీ నిర్వాహకం కదా? ఇవాళ మీరు ఎవరిని మళ్ళీ తిరిగి ఎంపిక చేస్తున్నారు? తిరుపతి స్థానం, అక్కడ తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తి గారిని సచివేడు ఎమ్మెల్యే స్థానానికి ప్రతిపాదించారు. ఆ సచివేడు ఎమ్మెల్యేని తీసుకొచ్చి తిరుపతి ఎంపీ స్థానానికి ప్రతిపాదించారు. ఈ ఆదిమూలం గారు సచివేడు ఎమ్మెల్యే గారు నాకు తిరుపతి ఎంపీ స్థానం నాకు అవసరం లేదు అని చెప్పని విభేదించారు. మళ్ళీ తిరిగి అదే గురుమూర్తి గారిని తీసుకొచ్చి తిరుపతికి ప్రతిపాదించారు. అంటే ఏ ప్రాతిపదిక మీద ముందే ఆయన తప్పించారు, మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తున్నారు? అసలు దానికి ఆ నిర్ణయానికి వెనుకున్న హేతుబద్ధత ఏంటి? అంటే ఇక్కడ బీసీలు, ఎస్సీ నాయకులు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ స్థానాలు సుస్థిరం చేసుకోకూడదని చెప్పనే, ఒకటి కన్నా ఎక్కువ సార్లు వాళ్ళ స్థానాల్లో వాళ్ళు కొనసాగితే వాళ్ళు ఆ స్థానాల్లో బలపడతారని చెప్పనే, వాళ్ళు నాయకులుగా బలపడకూడదని చెప్పనా, ప్రజల్లో నాయకులుగా సుదీర్ఘకాలం చలామణి కాకూడదని చెప్పనే, వాళ్ళని మీరు ఇట్లా షఫుల్ చేసేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడ వాళ్ళదంటూ ఒక సొంత వర్గం ఏర్పడదని చెప్పనే వాళ్ళని ఒక నిస్సహాయులుగా మార్చాలనే ఉద్దేశంతో 100% జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏ స్థాయిలో కూడా హేతుబద్ధత లేదు. ఖచ్చితంగా ఆయన ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు ఏ కులం కార్డునైతే ప్రయోగిస్తా ఆ రోజు ఎన్నికల్లో విజయం సాధించాడో ఈ రోజుకు కూడా కులం అనే దాని ప్రాతిపదికగానే అభ్యర్థులు ఎంపిక చేస్తున్నాడు. కులం అనేది ఒక ఫ్యాక్టర్, కానీ కులాన్ని మించిన నాయకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఫ్యాక్టర్స్ కావాలి. సో ఇప్పుడు సమాజం పట్ల అంకితభావం ఉండాలి, సేవా నిరత ఉండాలి, పోరాటతత్వం ప్రదర్శించాలి, అవసరమైతే సొంత పార్టీని, సొంత నాయకుడిని కూడా ప్రజల కోసం, తన ప్రాంతం కోసం నిలదీసి నెగ్గదీసి అడగగలిగే ధైర్య సాహసాలు ఉన్న నాయకులు కావాలి. అంతేగాని వాళ్ళ పప్పెట్లలాగా మీరు ఆడిస్తే ఆడే విధంగా మీ చేతిలో కీలుబొమ్మలుగా తోలుబొమ్మలాట్లు ఆడేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు భరించడానికి సిద్ధంగా లేరు, సహించడానికి సిద్ధంగా లేరు, మరొకసారి ఎన్నుకోవడానికి సిద్ధంగా లేరు.